ఓం శ్రీ మాత్రే నమః. మే 5వ తేదీ ఆదివారం నుంచి మే 11వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి? ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో నిరుత్సాహం వేడి యత్నాలు సాగించండి. మీ నమ్మకం వమ్ము కాదు. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. సామరస్యంగా మెలగాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆహ్వానాలు అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. సరుకు నిల్వలు జాగ్రత్త. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో ఉన్నత విద్య విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. వితండవాదాలు హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. మీ బాధ్యతలు పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వారం చివరిలో నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. మీ ఖ్యాతి మరింత విస్తరిస్తుంది. మీ మాటే చెల్లుబాటు అవుతుంది. ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. మేషరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మంచితనంతో ఆపదలు ఉన్న స్నేహితులను ఆదుకుంటారు. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. పనులు హడావిడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక కోసం వేచి చూస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహ మార్పు కొంత చికాకు పరుస్తుంది. అజ్ఞాత ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బాధ్యతలను స్వయంగా చూసుకోవాలి. ఆహ్వానం పత్రాలు అందుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ కార్యంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం ఉంటుంది. అధికారులకు విశ్రాంతి లోపం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. జూదాలు బెట్టింగ్ల జోలికి పోవద్దు. వారం మధ్యలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ కంప్యూటర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. పరిశోధకులకు గణిత సైన్స్ ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. చిన్న తరహా చిరు వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ అవసరం. వారం చివరిలో కొత్త పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమించి సత్తా చాటుకుంటారు. విద్యార్థులు లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాల పఠనం ఉత్తమం. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం మొదట్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వేడుకలకు హాజరవుతారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్యంలో పాల్గొంటారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక వలన ఏమంత ఫలితం ఉండదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వారం మధ్యలో నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. సాహస ప్రయత్నాలకు సరైన సమయం కాదని గమనించండి.
ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. తలపెట్టిన పనులు సమయానికి పూర్తి కావు. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఎటువంటి పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలోని ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలలో మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు వింటారు. కళారంగం వారు అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకుంటారు. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉంటాయి. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. మీ మాట తీరు వివాదాస్పదమవుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వారం మధ్యలో కుటుంబ అవసరాలు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి యత్నిస్తారు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మ నిగ్రహం వహించండి. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. అందరిలోనూ సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. దంపతుల మధ్య అవగాహన లోపం ఉంటుంది. పంతాలు పట్టింపులకు పోకూడదు. విజ్ఞతతో వ్యవహరించండి. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం ఉంటాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో వృధా ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. రిప్రజెంటేటివ్లకు, మార్కెటింగ్ రంగాల్లో వారికి ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల వారు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. ఉత్తర ప్రత్యుత్తరాలలో సంతృప్తిగా సాగుతాయి. వారం చివర్లో వ్యవహారాలలో ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త నయమనిపిస్తుంది. రుణభారాలు తగ్గే అవకాశం ఉంది. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక ప్రకటనకు సంతోషం వ్యక్తం చేస్తారు. పలుకుబడి కలిగిన వారు మీకు మరింత చేయూతనిస్తారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహారానుకూలత ఉంటుంది. యత్నాలకు కుటుంబీకులు సహకరిస్తారు. రావాల్సిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.
శుభకార్యానికి హాజరవుతారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారుల ఆదాయం బాగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. వారం మధ్యలో మీ ఆలోచనలు పథకాలు గోప్యంగా ఉంచండి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన కుదరదు. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. దైవ పుణ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వారం చివర్లో కొత్త పనులను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. అందరిలోనూ మీ సమర్థతను చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల స్థితి ఉంటుంది. విద్యార్థులకు ఊహించిన ఫలితాలు వస్తాయి. రాజకీయ వర్గాలకు ప్రత్యర్థులు సహకరిస్తారు. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియచేయండి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పెద్ద ఖర్చులు తగిలే సూచనలు ఉంటాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. పందాలు బెట్టింగ్ల జోలికి పోవద్దు. వారం మధ్యలో ఉపాధ్యాయులకు ఒత్తిడి చికాకులు తప్పవు. సోదరుల అవగాహన కుదరదు. నూతన పరిచయస్తులు మీ నుంచి ధనం లేక హామీలు అర్థిస్తారు. జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనిలో ఆటంకాలు తప్పవు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని అందరినీ మెప్పిస్తారు. వ్యాపారాలలో వివాదాలు తొలగుతాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయ పఠనం మంచిది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కార్య సాధనలో జయం పొందుతారు. గృహం సందడిగా ఉంటుంది. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. దైవ కార్యాలకు వ్యయం చేస్తారు. పనులు చురుగ్గా సాగుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. నగదు ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలను అప్పగించవద్దు. సంతానం దూకుడును అదుపు చేయండి. వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. దైవ కార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు ఆటంకాలు ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వారం మధ్యలో నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. పత్రిక మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ పని చేద్దామనుకున్నా పరిస్థితులు అనుకూలించవు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. వారం చివర్లో ఎటువంటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహన యోగం. వ్యాపారాలలో మరింత రాణిస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఒత్తిళ్లు తొలగుతాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతి స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి.
ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆశాజనకమే. రుణ బాధలు తొలగి కుదిరపడతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సహోద్యోగులతో వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. రవాణా మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. వారం మధ్యలో స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ బాధ్యతలు పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చికాకు తప్పదు. రావాల్సిన ధనం అతి కష్టం మీద వసూలవుతుంది. స్త్రీలకు పని భారం అధికం. వారం చివరిలో కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్నింటా సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి తోడ్పాటునిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాలను దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఇంద్రాక్షి స్తుతి మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారంలో ఈ రాశి వారు మొదట్లో మాట నిలబెట్టుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులు ఉల్లాసంగా గడుపుతారు. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. దైవ కార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహ మార్పు కలిసి వస్తుంది. పెట్టుబడులకు సమయం కాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వారం మధ్యలో విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికై చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి వెలగవలసి ఉంటుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్య భంగం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తత పాటించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు నిరాశ. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పవు. మకర రాశి వారి శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం సాయం తగదు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు బలపడతాయి. సేవ దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి విశ్రాంతి లోపం. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. వారం మధ్యలో స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి చికాకులు పెరుగుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. వారం చివరిలో పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఖర్చులు అదుపు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎట్టకేలకు పై పోస్టులు సాధిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలను పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో శుభవార్తను వింటారు. కష్టం ఫలిస్తుంది. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వాగ్దాటితో రాణిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. బాధ్యతలను అప్పగించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానంపై చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక ఆత్మీయులకు సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. కొనుగోలుదారులతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. వారం మధ్యలో రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యా సంస్థల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. అకాల భోజనం, శ్రమాధికం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అనుభవజ్ఞుడి సలహా తీసుకోవడం వల్ల అభివృద్ధి పొందుతారు. ఖర్చులు ఆందోళనలు కలిగిస్తాయి. వారం చివరిలో చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో చిక్కులు సమర్థవంతంగా అధిగమించి ముందడుగు వేస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవాష్టకం పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ప్రతి వ్యక్తికి ఒకేలా ఉంటాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.